స్కూల్ రెడీగా ఉండాలి అంటే వాళ్ళకి ఎలాంటి కాగ్నిటివ్ స్కిల్స్ అనేవి మనం ఇప్పుడు చిల్డ్రన్ విత్ ఆటిజం, చిల్డ్రన్ విత్ ADHD అనేది వాళ్ళు చెప్పేది వినాలి, వాళ్ళు చెప్పినట్టు వెంటనే చేసేయాలి చెప్పగానే. టిపికలీ గ్రోయింగ్ చైల్డ్కి చిల్డ్రన్ విత్ ADHD పిల్లలకి ఏంటంటే బట్ ఇంట్లోకి వచ్చేసరికి పేరెంట్స్ దగ్గర మారం ఎక్కువ చేస్తూ ఉంటారు. ప్రతిసారి నువ్వు చేసేది తప్పు 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 అని చెప్పడం కంటే నాన్న ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ విల్ డూ దిస్, ఇది చేయి నాన్న బాగుంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. సో ఈరోజు మనం పంజాగుట్టలో ఉన్న అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ఉన్నాము. అండ్ డాక్టర్ నవితా రాహుల్ గుల్వే గారు మనతో పాటు ఉన్నారు. చైల్డ్ సైకాలజిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ అండ్ అలాగే సుజుకి 6 స్పెషలిస్ట్. సో మ్యామ్తో మాట్లాడదాం. పిల్లలు ముఖ్యంగా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ గురించి, అలాగే ఇక్కడ అవైలబుల్గా ఉన్నటువంటి థెరపీస్ గురించి తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే అండి. CBT అంటే ఏంటి, అలాగే ఎలాంటి పిల్లల్లో ఈ CBTని మనం ఎక్కువగా చూడొచ్చు? కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది ఏంటంటే ఇట్స్ ఎ మెంటల్ ప్రాసెస్. మనం ఎలా ప్లానింగ్ అనేది చేస్తాం, లాజికల్ థింకింగ్, రీజనింగ్, మెమరీ అనేది. సో ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చే ఏ ఎక్స్టర్నల్ రీఇన్ఫోర్స్మెంట్ కానీ ఏదైనా మనకు ఒక స్టిమ్యులేస్ అనేది బయట నుంచి వచ్చిందంటే దానికి మనం ఎలా ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి లేదా రియాక్ట్ అవ్వాలన్నదే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. సో దీంట్లో ఏంటంటే కాగ్నిషన్ అనేది ఏంటంటే ఎస్పెషలీ మన మెంటల్ ప్రాసెస్, బిహేవియర్ అనేది ఏంటంటే ఎక్స్టర్నల్గా మనం ఎలా రియాక్షన్ ఇస్తాం, అది బాడీగా ఎమోషన్ వైజ్ అవ్వచ్చు, బిహేవియర్ వైజ్ అవ్వచ్చు, లేదా ఫిజియోలాజికల్. ఇప్పుడు ఎవరైనా కొట్టారనుకోండి మనం ఏడుస్తాం, ఇట్స్ మన ఎమోషన్ అనేది మనం చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే బిహేవియర్, మనం యాంగర్ చేయొచ్చు, ఏదైనా వస్తువులు ఇసిరేసేయచ్చు, టాంట్రమ్స్, ఇది బిహేవియర్. ఫిజియోలాజికల్ ఎఫెక్ట్ అంటే మనం జరగడం, యాక్షన్ చేయడం, సంథింగ్. సో మన రియాక్షన్ అనేది ఆ స్టిమ్యులస్కి ఏ విధంగా ఉంటుంది అనేది బిహేవియర్. సో చాలామంది పిల్లలు ఏంటంటే ఇష్యూస్ ఉంటాయి, టాంట్రమ్స్ ఎక్కువ త్రో చేయడం, వెయిటింగ్ టాలరెన్స్ లేకపోవడము. సో బిహేవియర్ అనేది ప్రాపర్గా ఉండదు. ఎప్పుడు మామూలుగా బిహేవియర్ అంటే ఏంటి, పిల్లలు వేరే పిల్లలతో కలిసి ఆడాలి, చెప్పిన మాట వినాలి, చెప్పింది అర్థం చేసుకోవాలి, ఇది మన నార్మల్ బిహేవియర్. ఇది కాకుండా కొట్టడము, అరవడము, ఏడవడము, గట్టిగా తనలో తను నవ్వుకోవడము, ఇవి బిహేవియరల్ ఇష్యూస్. దీనికి మనం కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది ఉంటుంది. ఓకే. అండ్ స్పీచ్ డిలే ఉన్న పిల్లలో కూడా ఇది సిచ్యువేషన్ మనం చూడొచ్చు అంటారా? స్పీచ్, సోషలైజేషన్, కాగ్నిషన్ అనేది ఏంటంటే ఇంటర్లింక్డ్. ఇప్పుడు స్పీచ్ ఉందనుకోండి, మనకి ఎంత తెలివి ఉంది, ఎలా మాట్లాడుతున్నాం అనేది తెలుస్తుంది. మనం మాట్లాడితే 10 మందితో కలుస్తాం, అదేవిధంగా 10 మందితో కలిస్తే ఎలా మాట్లాడాలని తెలుస్తుంది, ఎలా సిచ్యువేషన్ని టేక్ కేర్ చేయాలని తెలుస్తుంది. ఇవన్నీ ఇంటర్లింక్ అనేది. కానీ చాలామంది స్పీచ్ డిలే ఉందంటే డెఫినెట్లీ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అనేవి తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అందుకనే చూడండి, హియరింగ్ ఇంపైర్మెంట్ ఉండి స్పీచ్ లేని వాళ్ళకి అర్థం చేసుకోవాలంటే టేక్ టైం ప్రాసెస్. అందుకనే ఏంటంటే ఇవి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇంటర్లింక్ ఉంటుంది. సోషలైజేషన్ కానీ కాగ్నిషన్ కానీ స్పీచ్ అనేది ఉంటుంది. అందుకని స్పీచ్ డిలే ఉన్న పిల్లల్లో అందరికీ ఉండాలని లేదు, కొన్ని డిజార్డర్స్కి మాత్రమే స్పీచ్ డిలే ఉన్న పిల్లలకి కాగ్నిటివ్ ఎబిలిటీస్ అనేది తక్కువ ఉంటుంది. కానీ కొంతమంది పిల్లలు ఏంటంటే స్పీచ్ ఒక్కటే ప్రాబ్లం, మిగతా అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే కాగ్నిటివ్ ఎబిలిటీస్ అనేది నార్మల్ ఉండే. అంటే ఎక్స్ప్రెసివ్ ఒక్కటే ఎఫెక్ట్ అయింది, రిసెప్టివ్, అర్థం చేసుకుంటున్నారు, చెప్పిన మాట వింటున్నారు, పిల్లలతో కలుస్తున్నారు, ఎడ్యుకేషన్ అంతా ఉంది. ఒక ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజే ఏజ్ అప్రోప్రియేట్ లేదు అని అంటే డైరెక్ట్గా ఎఫెక్ట్ అనేది లేదు కాగ్నిషన్కి. కొంతమంది పిల్లలు అంటే డిజార్డర్స్ ఉన్న పిల్లల్లో స్పీచ్ డిలే ఉందంటే డెఫినెట్లీ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అయితే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆటిజం ఉన్న పిల్లల్లో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి స్కూల్ రెడీగా ఉండాలి అంటే వాళ్ళకి ఎలాంటి కాగ్నిటివ్ స్కిల్స్ అనేవి మనం ఇన్కల్కేట్ చేయాలంటారు? ఇప్పుడు చిల్డ్రన్ విత్ ఆటిజం, చిల్డ్రన్ విత్ ADHD అనేది క్లాస్ రూమ్ అడాప్టేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం థెరపీస్ కానీ ఏమైనా కానీ మనం ప్రిపేర్ చేస్తున్నాం ఆ క్లాస్ రూమ్ అడాప్టేషన్ కోసమే. ఇప్పుడు క్లాస్ రూమ్ అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళు చెప్పింది కూర్చోవాలి, ఒక దగ్గర కుదురుగా కూర్చోవాలి, ఫస్ట్ కూర్చోవాలి, తర్వాత రాయడం చదవడం అది పక్కన. ఫస్ట్ ఆ క్లాస్ రూమ్ అడాప్టేషన్ అంటే వాళ్ళు ఒక దగ్గర కూర్చోవాలి, కూర్చున్న తర్వాత టీచర్ చెప్పిన దాన్ని విని ప్రాసెస్ చేసుకోవాలి. సో చిల్డ్రన్ విత్ ఆటిజం కానీ ADHD కానీ మనం ప్రిపేర్ చేయాలి అని అంటే ఫస్ట్ వాళ్ళకి సిట్టింగ్ టాలరెన్స్ నేర్పిస్తాం. దాంతోపాటు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని మనం రిజాల్వ్ చేస్తాం, ప్రాబ్లం లేకుండా వాటి మీద వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు ADHD ఉన్న పిల్లలు చూసుకుంటే 7 years దాటిన వాళ్ళలో కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళ అటెన్షన్ మనం సీక్ చేయాలి అన్నట్టుగా, లేదంటే వెంటనే వాళ్ళు చెప్పింది టాలరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు చెప్పేది వినాలి, వాళ్ళు చెప్పినట్టు వెంటనే చేసేయాలి చెప్పగానే. సో ఈ టాలరెన్స్ అనేది తగ్గాలి, వాళ్ళు కూడా నార్మల్ అవ్వాలి అంటే ఎలాంటి యాక్టివిటీస్ పేరెంట్స్ చేయొచ్చు? 7 years బాయ్ అండ్ గర్ల్ కానీ చిల్డ్రన్ విత్ ADHD అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం వాళ్ళకి అటెన్షన్ తక్కువ ఉంటుంది.
వాళ్ళకి తక్కువ ఉంటుంది. హైపర్ ఉంటుంది. ADHD అంటేనే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. సో ఏం ప్రాబ్లం లేదు, ఓన్లీ వెయిటింగ్ టాలరెన్స్ మాత్రమే ఇష్యూ ఉంది అని అంటే వాళ్ళకి మనం ఏంటంటే మన కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో మనకు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, హౌ టు డూ ఇట్ అని. టోకెన్ సిస్టమ్ ఉంటుంది, రివార్డింగ్ సిస్టమ్ ఉంటుంది. సో యూ విల్ డూ దిస్ బై ద ఎండ్ ఆఫ్ ద వీక్ యూ విల్ గెట్ ఇట్. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పింది వెంటనే చేయాలి. మనం అప్పుడు చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోరు. ఇప్పుడు ఇది కావాలంటే అంటే కామన్ గా పిల్లలు 7 years అయినా కూడా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి చాక్లెట్ కావాలో ఐస్ క్రీమ్ కావాలో కొంచెం మారం చేస్తారు. సో దాన్ని ఇలా అనుకోవచ్చా లేదా ఇంకా అదర్ ఉంటుందా? ఇక్కడ టిపికలీ గ్రోయింగ్ చైల్డ్ కి, చిల్డ్రన్ విత్ ADHD పిల్లలకి ఏంటంటే టిపికలీ గ్రోయింగ్ చైల్డ్ కి మీరు చెప్పారు నాన్న ఈ వీక్ కాదు, టైం లేదు, నెక్స్ట్ తీసుకుందాం అంటే ఫస్ట్ మారం చేస్తారు. కానీ మీరు గట్టిగా చెప్తే వాళ్ళు వింటారు. ఓకే. ఇక్కడ ఏంటంటే అటెన్షన్ డెఫిసిట్ ఉండడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మాటనే వాళ్ళు తీసుకోరు, ఆ ప్రాసెస్ అవ్వదు. వాళ్ళు ప్రాసెస్ అవ్వదు ఇన్ ద సెన్స్ వాళ్ళు వినరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆ స్టబన్ బిహేవియర్ తోటి టాంట్రమ్స్ త్రో చేస్తారు. కాబట్టి ఇక్కడ మనకి ఇష్యూ, గట్టిగా ఏడవడాలు, ఏదైనా పడేయడాలు, దాంతో మనకి కోపం వచ్చి మనం వాళ్ళని కొట్టడమో తిట్టడమో చేయడం, వాళ్ళు ఇంకా అగ్రెసివ్ అవ్వడం అది జరుగుతుండే. టిపికలీ గ్రోయింగ్ చైల్డ్కి ఏంది, వాళ్ళు కూడా మొండి మారం చేస్తారు, నాకు కావాలి చాక్లెట్, నాకు ఐస్ క్రీమ్ ఇప్పుడే కావాలి. కానీ మనం ఏమైనా డైవర్ట్ చేసినాము, లేదంటే ఏమైనా తిట్టాము, ఏమైనా అరిచినామంటే కామ్ అయిపోతారు. ఓకే నాన్నకి అమ్మకి కోపం వస్తుందని కామ్ అయిపోతారు. వీళ్ళు ఏంటంటే కొంతమంది పిల్లలకి ఎమోషనల్ డిస్రెగ్యులేషన్స్ ఉంటాయి, అంటే మనం అర్థం చేసుకోలేరు. వాళ్ళకి కావాల్సిందే పట్టు ఉంటుంది. అందుకే నేను చెప్పాను చిల్డ్రన్ విత్ ADHD ఓన్లీ వెయిటింగ్ టాలరెన్స్ ప్రాబ్లం ఉంది అంటే మనకి ఏంటంటే ఇమీడియట్గా రివార్డ్ సిస్టమ్ కానీ, టోకన్ సిస్టమ్ కానీ, రీఇన్ఫోర్స్మెంట్ అట్లా పెడితే వాళ్ళు వచ్చేస్తారు. కానీ అదే కాకుండా వేరే ఇష్యూస్ కూడా ఉన్నాయి అని అంటే డెఫినెట్గా మనం థెరపిస్ట్తో అడ్రస్ చేయాల్సి ఉంటుంది వెయిటింగ్ టాలరెన్స్ అనేది. ఇంకొంతమంది పేరెంట్స్ చూస్తూ ఉంటాము, పిల్లలు ఇట్లా బాగా అల్లరి చేసినప్పుడు లేదంటే ఏడ్చినప్పుడు ఎక్కువ కేర్ తీసుకొని ప్యాంపర్ చేయడమో లేదంటే కొట్టడమో ఏదో ఒకటి యాక్షన్ అనేది పేరెంట్స్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది పేరెంట్స్ ఓకే మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఇలా ఎక్కువ చేస్తున్నాడని వదిలేసి తన పాటికి తను ఏడవనివ్వని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎలాంటి బిహేవియర్ కరెక్ట్ అంటారు? ఈ రెండు కరెక్టే అండి. ఒకటి పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటాం, ఒకటి నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటాం. అంటిల్ అన్లెస్ కిడ్కి మనం ఇది తప్పు అని చెప్పకపోతే దే వాంట్ లాంగ్. ప్రతిసారి కొంతమంది వాంటెడ్లీ అటెన్షన్ చేస్తారు. కొంతమంది పిల్లలు చూడండి హెడ్ బ్యాంగ్ చేసేటప్పుడు మమ్మీ కానీ డాడీ చూస్తున్నారా లేదా హెడ్ బ్యాంగ్ చేస్తారు, అంటే దే వాంట్ అవర్ అటెన్షన్. మనం అక్కడ ఉంటేనే ఇంకా ఎక్కువ కొట్టుకుంటారు. సో అలాంటి టైంలో డెఫినెట్లీ వాకౌట్ చేయాలి, మనం అక్కడ ఉండద్దు. సో ఏంటనంటే పాజిటివ్ నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అని రెండూ ఉంటాయి. ఎప్పుడు ఏది ఇవ్వాలి అనేది మనం అనలైజ్ చేసుకొని వర్కౌట్ చేయాలి. ఓకే. సో థెరపిస్ట్ అదే నేర్పిస్తారు పేరెంట్స్కి. మనం వచ్చినప్పుడు మీరు ఇలా వర్కౌట్ చేయాలి, ఈ సిచ్యువేషన్లో ఇలా వర్కౌట్ చేయాలి అంటే హోమ్ బేస్డ్ యాక్టివిటీస్. కిడ్ మీద చాలామంది చెప్తారు మీ దగ్గర మంచి చేస్తున్నారు, మా దగ్గర వినట్లేదు, మేము ఏమన్నా అంటే సెల్ఫ్ హార్మ్ చేసుకుంటున్నారు. సో మేము సజెస్ట్ చేస్తాం ఇలా ఉండాలి, ఒకసారి నెగిటివ్ ఒకసారి పాజిటివ్. సో ఎప్పుడు నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వాలి, ఎప్పుడు పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వాలి అనేది మెయిన్. అండ్ పేరెంట్స్ కూడా కొన్ని టఫ్ టాస్క్ అంటే బయట బాగుంటారు, స్కూల్లో బాగుంటారు, ట్యూషన్స్లో బాగుంటారు, బయట రిలేటివ్స్ దగ్గర కూడా కొంచెం డీసెంట్గా ఉంటారు. బట్ ఇంట్లోకి వచ్చేసరికి పేరెంట్స్ దగ్గర మారం ఎక్కువ చేస్తూ ఉంటారు. లేదంటే ఇది కావాలంటే అది కంపల్సరీ దే హ్యావ్ టు డూ ఇట్. పేరెంట్ చేయకపోతే ఇంకా ఇల్లు పీకి పందిరేస్తూ ఉంటారు. సో ఇది కామన్ బిహేవియర్ అనుకోవచ్చా? ప్రతిసారి పేరెంట్స్ టెన్షన్ పడుతూ ఉంటారు ఇలాంటివి, ఇది యాక్సెప్ట్ చేసేదా కాదా అనేది డౌట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటుంది. ఇక్కడ అన్ని ఏరియాస్లో బాగుండి మన దగ్గర ఒక్క దగ్గర అని అంటే ఒకటి డెఫినెట్గా మదర్ దగ్గర అయితే లీనియన్స్ ఉంటుంది. మదర్ దగ్గర అయితే కొంచెం ఎక్కువ చేస్తారు పిల్లలు. గారాబం మనం గారాబం చేయకపోని ఓకే ఇంకా మమ్మీ అంటే ఓకే. డాడీ 10 సార్లు చెప్పరు, ఒక్కసారి చెప్తారు. బట్ వేరాజ్ మమ్మీ 10 సార్లు చెప్పాలి చేయి అని. ఒక్కసారి వాయిస్ చేస్తే ఫాదర్ దెన్ ఇట్స్ ఫైన్. సో అన్ని చోట్ల బాగుంది బిహేవియర్. ఇంట్లో ఒక స్టబన్ బిహేవియర్ ఉందంటే ఒకటి మనం లీనియన్స్ అన్నా ఇవ్వాలి, లేదా ఓవర్ ప్యాంపర్ అన్నా చేయాలి. ఇక్కడ మనం తప్పేది కరెక్ట్ ఏది చెప్పట్లేదు, అందుకే ఓవర్ అవుతున్నారు ఇంట్లో. పిల్లల్ని కూడా ప్రతిసారి కరెక్ట్ చేయకుండా కొన్నిసార్లు చూసి అంటే వాళ్ళు చేసే బిహేవియర్ని బట్టి మనం వాటికి రియాక్ట్ అవ్వాలి, చెప్పాలి. ప్రతిసారి నువ్వు చేసే తప్పు అని చెప్పడం కంటే నాన్న ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ విల్ డూ దిస్, ఇది చేయి నాన్న బాగుంటుంది, ఇట్లా చేస్తున్నావు కదా, ఇట్లా కాకుండా ఇట్లా చేయని ప్రతిసారి చెప్పాలి. ఆటిజం ఉన్న పిల్లల్లో బిహేవియర్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉన్నాయంటారా? యాక్చువల్లీ చిల్డ్రన్ విత్ ఆటిజంలో డెఫినెట్లీ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళకి స్పీచ్ ఇష్యూస్ ఉంటాయి, అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఉంటాయి, సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి. అంటే బర్స్ట్ అవుట్ ఎక్కువ అవుతూ ఉంటారు, మెల్డౌన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు వద్దు అనేది యాక్సెప్ట్ చేస్తారా లేదా పక్కన పెడితే వాళ్ళకి రొటీన్ ఇష్టం ఉంటుంది, దానికి భిన్నంగా ఏది జరిగినా వాళ్ళ బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చేయదు. సో చాలా ప్రతిరోజు మన డైలీ రొటీన్లో
మదర్ని అడిగితే చాలా ఇష్యూస్ అనేటివి ఉంటాయి అన్నట్టు, బిహేవియరల్ ఇష్యూస్. యాక్చువల్లీ మనం చిల్డ్రన్ విత్ ఆర్టిజంతో చిల్డ్రన్ విత్ ఏడిహెచ్డితో కంపేర్ చేస్తే చిల్డ్రన్ విత్ ఆర్టిజంలో బిహేవియరల్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. దట్ డజన్ మీన్కి ఏడిహెచ్డి ఉన్న పిల్లల్లో లేవు అని కాదు, ఉంటుంది. బట్ ఇది ఇక్కడ చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సెల్ఫ్ లాఫ్టర్ పిల్లలు కొంతమందిని చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళలో లెర్నింగ్ అటెన్షన్ తగ్గే అవకాశం ఉందంటారా? ఈ సెల్ఫ్ లాఫ్టర్ ఎక్కువగా ఉండడానికి రీజన్ ఏంటంటే, సెల్ఫ్ లాఫ్ అనేది ఏంటంటే వాళ్ళు సెల్ఫ్ రెగ్యులేషన్ కోసం ఒకటి ఉంటుంది, ఇంకొకటి అది బిహేవియరల్ ఇష్యూ. ఇప్పుడు ఇమాజినేటరీ ఉంటుంది. ఇప్పుడు మనం కూడా ఒక మూవీ చూసామనుకోండి, మనం ఏదైనా పని చేస్తున్నాం ఊహించుకొని ఇది చేస్తాం. వీళ్ళకి స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఎప్పుడు ఫ్రీ ఉన్నా అవి గుర్తు చేసుకుంటారు, నవ్వుతూ ఉంటాయి. ఇది ఒకటి. ఇంకొకటి చుట్టూ ఎన్విరాన్మెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. వాళ్ళని రెగ్యులేట్ చేసుకోవాలి, సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకోవాలి. లాఫ్ చేస్తారు, పరిగెడతారు, జంప్ చేస్తారు, సెల్ఫ్ టాక్ చేస్తారు. అంటే దీంట్లో మళ్ళీ కొంచెం ఆడిటరీ సీకర్స్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా నచ్చింది కనిపించింది, ఇప్పుడు విజన్ సీకింగ్ బిహేవియర్ ఇష్యూస్ ఉన్న పిల్లలు ఉంటారు, బయట బాగా మూవ్ అయ్యేది ఎక్కువ కనిపించింది, అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ నవ్వుతారు. సౌండ్ వాళ్ళకి ఇష్టం, సౌండ్ వచ్చింది దాంతో నవ్వుతారు. సో సెల్ఫ్ లాఫ్ అనేది ఏంటంటే డిఫరెంట్ సెన్సెస్ నుంచి కూడా ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్స్ కమ్ అండర్ బిహేవియర్ ఇష్యూస్ ఉంటుందండి. ఓకే. సో ఓవరాల్గా ఈ కాగ్నిటివ్ బిహేవియర్ ఉన్నటువంటి పిల్లల్లో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఇప్పిస్తూ ఉంటే ఎన్ని సిట్టింగ్స్లో ఎన్ని మంత్స్లో మనం డిఫరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు అంటారు? అండ్ అలాగే పేరెంట్స్ కూడా ఎలాంటి యాక్టివిటీస్ కావచ్చు, ఎలాంటి కేర్ ఇంట్లో వాళ్ళు అలవాటు చేయాలి? కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది వాళ్ళ క్రోనలాజికల్ ఏజ్, అంటే ఫిజికల్ ఏజ్ ఎంత ఉంది, వాళ్ళ డెవలప్మెంట్ ఏజ్ ఎక్కడ ఉంది, దాంట్లో కాగ్నిషన్ పరంగా ఎంత ఏజ్ ఉంది, వాళ్ళని ఎంత, ఇప్పుడు 3 years బాయ్ 1 year లాగా అంటే 2 years లాగా ఉంది. సో ఈ 2 years లాగ్ని మనం 1 to 3 monthsలో డెఫినెట్గా ఇది చేయలేం కదా అండి. టేక్స్ డెఫినెట్లీ టైం. కాకపోతే ఏంటంటే మనం థెరపీస్ కంటిన్యూస్గా ఇవ్వడం, పేరెంట్స్ కూడా ఎఫర్ట్స్ పెట్టడం, ఎన్విరాన్మెంట్ని మనం అలా క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే కాగ్నిటివ్ ఎబిలిటీస్ పెరుగుతాయి. అంటిల్ ఇప్పుడు మనమే చూడండి, ఇంత వయసు వచ్చినా వేరే వాళ్ళు మనకి ఏమైనా చెప్తున్నారు, ఇలా నువ్వు ఇలా అని అంటే సెంటెన్స్ కంప్లీట్ కాకుండానే మనకు కోపం వచ్చేస్తుంది లోపల, ఈవెన్ దో వీ హ్యావ్ అండర్స్టాండింగ్. సో వాళ్ళకి ఏంటంటే అండర్స్టాండింగ్ లెవెల్ చాలా పూర్గా ఉంటాయి. సో మనం ఏంటంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ త్రూ వాళ్ళకి కాగ్నిషన్, అండర్స్టాండింగ్, థాట్ ప్రాసెస్ని నేర్పిస్తున్నాం. ప్రతిదీ, అది ఎమోషనల్ అవ్వచ్చు, బిహేవియర్ అవ్వచ్చు, ఫిజియలాజికల్గా అవ్వచ్చు, ఈ మూడింటి త్రూ మనం నేర్పిస్తున్నాం. సో దీంట్లో ఏంటంటే థెరపిస్ట్ ప్లస్ పేరెంట్ టుగెదర్ వర్కౌట్ చేస్తేనే మనకు చేంజెస్ వస్తాయి. సో మనము హోమ్ యాక్టివిటీస్ కూడా ఇస్తాం పేరెంట్స్కి. మీరు ఎలా వర్కౌట్ చేయాలి, ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో తనని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది పేరెంట్కి కూడా చెప్తాం. సో టుగెదర్ వర్కౌట్ చేయడం వల్ల డెఫినెట్గా చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ పిల్లలు ఈ 3 yearsకి వచ్చారు, డెఫినెట్గా ఈ మంత్స్లో ఇంత చేంజ్ అవుతుందని ఫుల్ స్టాప్ అయితే పెట్టలేము. ఓకే. బట్ వాళ్ళు గ్రాస్ప్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసేదాన్ని బట్టి ఓకే ఈ కిడ్కి ఇంకొన్ని రోజులు ఇస్తే హీల్ బి వెరీ నియర్ టు నార్మల్, లేదు ఇంక 1.5 year పట్టచ్చు, లేదు 2 years పట్టచ్చు అని చెప్పగలుగుతాం. సో డిపెండింగ్ అపాన్ ద చైల్డ్ అండ్ ఆయన నేర్చుకున్నదాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ప్రాక్టికల్ లైఫ్లో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ డాక్టర్ నమిత గారు. నిజంగా పిల్లల్లో బిహేవియర్లో చాలా ఒక్కొక్క చైల్డ్కి డిఫరెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. కాబట్టి ఆ బిహేవియర్ అనేది ఎప్పుడు ప్రాబ్లమేటిక్గా ఉంటుంది, ఎప్పుడు బిహేవియర్ థెరపీస్ అనేది అవసరం, ఎలాంటి సిచ్యువేషన్స్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. సో చూస్తున్నారు కదండి, డాక్టర్ గారు మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏదైనా బిహేవియర్లో కావచ్చు, పిల్లల్లో ఏమైనా డిఫరెన్సెస్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కామన్, సో ఒకసారి మీరు కన్సల్ట్ అవ్వండి డాక్టర్స్ని. సో డాక్టర్ కామన్ అనుకుంటే ఎస్ ఓకే, లేదు ఇంకేమైనా డిఫరెన్స్ ఉంది, ఏమైనా అబ్జర్వేషన్స్ లైక్ టెస్ట్ ఏమైనా చేసి థెరపీస్ ఏమైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో కనుక మీరు ఈ ట్రీట్మెంట్స్ అండ్ థెరపీస్కి వస్తే చైల్డ్ ఇనీషియల్గా ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఫాస్ట్గా బయటపడతారు, అంతన చైల్డ్హుడ్ అంతా కూడా హ్యాపీగా సాగిపోతుంది. సో మీ చైల్డ్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి అశోక చైల్డ్ రీహాబిలిటేషన్ సెంటర్కి కాల్ చేయండి.